శ్రీ గురుభ్యో నమ. నేను మీ బుల్లగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఈ నెల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ముందుగా మనం మేషరాశికి వెళ్తున్నామండి. మేషరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల చాలా బాగుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చాలా మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా వీరికి ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు అవసరము. వాటిలో బయట వారి వల్ల కొన్ని మాటలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్త్రీ మూలకంగా కూడా కొన్ని విరోధాలు, అంటే కొంతమందితో విరోధాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి ఈ నెలలో మరి ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. అదేవిధంగా బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. మరి ఆ యొక్క పనులు ఏవైతే పూర్తయిపోయిన పనులు ద్వారా కూడా కొంచెం లాభాన్ని అయితే అర్జిస్తారు. అదేవిధంగా మీ మాటకు ఎదురు ఉండదు. కానీ మాస ద్వితీయార్థంలో కొంచెం స్త్రీ మూలకంగా కూడా కొన్ని విరోధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా నూతన వాహనాలు కొనేవారికి కూడా ఈ నెల చాలా బాగుంటుంది. మరి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. తీర్థయాత్రలు, సుదూర యాత్రలు ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ నెల. గతంలో ఏవైనా సరే ఎవరికైనా మీరు అప్పుగా ధనమిచ్చి ఉంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క నెల. ముఖ్యంగా స్నేహితుల ద్వారా మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాత మిత్రుల కలయిక వల్ల కూడా మీకు చాలా ఆనందంగా ఉంటుంది. వారి యొక్క కలయిక వల్ల మీరు మరి ఏవైనా కొన్ని పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క మరి వ్యాపారస్తులందరికీ కూడా మరి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క నెల మీరు అనుకున్న విధంగా కూడా మీ యొక్క వ్యాపారం అంతా కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఇక జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల కూడా చాలా బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులన్నీ మీరు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. వారి యొక్క మందన పొందడం ద్వారా మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై స్థాయి అధికారులు గతంలో ఏవైనా ఇంక్రిమెంట్లు కానీ, బోనస్సులు కానీ, లేదా ఏదైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ యొక్క వాటి విషయాలను కూడా ఒకసారి మీ పై స్థాయి అధికారులతో ఒకసారి చర్చిస్తే అవి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఉద్యోగాల కొరకై పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుంది. మీ మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే మేషరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నవారు ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకున్న వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా స్నేహితుల ద్వారా మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. మరి పాత మిత్రుల కలయిక వల్ల కూడా మీకు చాలా మరి మరి కొన్ని మంచి విషయాలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి వల్ల కూడా మీరు ధనం చేకూరే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా స్త్రీ మూలకంగా విరోధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక మేషరాశి వారికి మరి ఈ నెలలో మరి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 8వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, 24వ తారీఖు,
మరి 29వ తారీఖులో మేషరాశి వారికి చాలా అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 4వ తారీఖు, 6వ తారీఖు, 13వ తారీఖు, మరి 16వ తారీఖు, 22వ తారీఖు, 27వ తారీఖు, మరి 31వ తారీఖులు వీరికి మరి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.